బీఆర్ఎస్ నేత కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ విభాగం తెబోగా కాసానికి గెలిచేంత సీన్ లేదంటున్నారు కవిత. తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం వాపును చూసి బలపడుకుంటున్నారంటూ ఇటు కవిత చెప్పుకొచ్చారు. ఇటు టీబీజీకేఎస్ అంటే తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం మొన్నటి ఎన్నికల్లో పోటీనే చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. సింగరేణి ఎన్నికల్లో గెలిచేది హెచ్ఎంఎస్ మాత్రమే అంటున్నారు కవిత. హెచ్ఎంఎస్ జాగృతి కలిసి సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ చెప్పారని టీబీజీకేఎస్ కు ఓటు వేశారంటూ కవిత చెప్పుకొచ్చారు. కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్ ఎందుకు పోరాటం చేయడం లేదు అంటూ కవిత ప్రశ్నిస్తున్నారు. కార్మికులకు పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయాలి, వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు కొత్త కొర్రీలు పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. 10వ తరగతి పాస్ కాలేదంటూ 470 అప్లికేషన్స్ ఆపేశారన్నారు కవిత. చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు ఎమ్మెల్సీ కవిత.